ఫోటో చాలా అద్భుతంగా వచ్చింది. రా షించాన్, లోపలికి రా. ఏంటో చెప్పు. ఏంటి రాను రాను త్వరగా లేస్తున్నారు? మీకేమైనా ఒళ్ళు బాలేదా ఏంటి? నాకేం కాలేదు షించాన్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను చాలా రోజుల తర్వాత ఫోటో తీయడం మొదలు పెట్టాను. నువ్వు నాకు సాయం చేస్తావా? ఓ, అయితే నేను మీకు మోడల్ గా ఉంటాను. నేను చక్కగా ఉండే వాటిని ఫోటో తీయాలనుకుంటున్నాను. షిరో, కదలకుండా నించో. షించాన్, నువ్వు అనవసరమైన పనులు చెయ్యకు. ఫోటోకి నేను పోసిస్తే బాగుంటుందేమో. నాకు నీ పోజ్ అక్కర్లేదు. నాకు నేచురల్ పిక్చర్స్ కావాలి. వాటిని చూస్తే మనకి టైం ఎలా స్పెండ్ చేయాలో అర్థం అవుతుంది. నేను ఇప్పుడు కొన్ని కాయగూరల్ని ఫోటో తీస్తాను. టొమాటో, చిక్కుడుకాయలు. ఇక నేను నా కెమెరాను ఆఫ్ చేయడం మంచిదనుకుంటాను. మీకు ఈ శిక్షణ సరిపోదు. అది నిజమే. ఇక్కడ నుంచి వెళ్ళమంటున్నానా? ఈ రోజు నాకు సెలవు. ఈ రోజు కూడా నన్ను నిద్రపోనివ్వరా? క్షమించండి. ఇక గోల్ చేయాలండి. నాన్నగారు, మీకు ఈ రోజు సెలవు ఉన్నారు కదా, ఈ రోజు మమ్మల్ని ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళండి. అయితే సరే, ఈ రోజు మిమ్మల్ని అందరినీ మౌంటైన్ కి తీసుకువెళ్తా. సరే, మీ దగ్గర డబ్బులు లేకపోతే కనీసం నది ఒడ్డు దగ్గరికైనా తీసుకువెళ్ళండి. ఆహా, అలాగేలే. ఏంటి నాన్నగారు, ఈ రోజు నేను బయటికి వెళ్లాల్సిందే. పిన్ని గారు కూడా ఈ రోజు బయటికి వెళ్ళాలని చెప్పారు నాన్నగారు. నా కెమెరాతో ఫోటోలు తీయడానికి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. అలా అయితే రండి, మనమే తన్ని ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్దాం. అయితే ఓకే, పదండి వెళ్దాం. ఇక చాలు, ఆపండి ఆపండి. ఈ రోజు సాయంత్రం మన క్యాంపుకు వెళ్దాం. క్యాంపు వద్దులే, మన గార్డెన్ లో బార్బిక్యూ చేద్దాం. ఏంటి, మన గార్డెన్ లోనా? సరే, ఇది ఒక చేంజ్ గా ఉంటుందిలేండి. నాన్నగారు, అది కాకుండా నాకు బార్బిక్యూ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అయితే మనకు కావాల్సినంత బార్బిక్యూ అక్కడే తినొచ్చు. తినడం మాత్రమే కాదు, అక్కడ మంచి మంచి ఫోటోలు తీయడానికి కూడా ట్రై చెయ్యి. నాకు తెలుసులే. సరే, బార్బిక్యూకి అందరూ సిద్ధమా? సిద్ధమే, కానీ ఏర్పాట్లన్నీ మీరే చేయాలి. ఏంటి, నేను ఏర్పాట్లు చేయాలా? అవును, మీరేనండి. నేను చేస్తూ ఉంటే మీరంతా చూస్తూ కూర్చుంటారా? సరే, చేస్తాలే. అందరు రండి, సిద్ధమైపోయింది. వస్తున్నాను. నేను బాగా అలసిపోయాను బిడ్సి, కానీ ఇప్పుడే బార్బిక్యూ చేసే పని మొదలైంది. నేను బార్బిక్యూ చేస్తాను, నేను కూడా చేస్తాను. ఆగు షించాన్.